ఆయన ఎన్నో అవకాశాలను పిలుచుకున్నారు. గవర్నర్ గారు ముఖ్య కార్యక్రమం బాగా చేయాలి, మీరందరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మేడం 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 ఒకసారి అలాగే చూడండి. రైట్ సార్ ఒకసారి ఇలా చూడండి సార్. ఓకేనా చూడండి. రెడీ చిన్న స్మైల్ సార్. చిన్న సార్ కొంచెం ఫ్రంట్ ఈ వాకర్స్ అసోసియేషన్ ఫామ్ అవడం ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని ఉన్నతోటి పెట్టిన ఈ ఆలోచనతోటి ఈ కార్యక్రమం జరగడం జరిగింది. అసోసియేషన్ ఫామ్ అవడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ఈ క్యాబినెట్ ఫీల్ ప్రౌడ్ టు ఇన్వైటింగ్ ది గెస్ట్ ఆఫ్ ది డయాస్. ఆహ్వానిద్దాం, క్లాప్స్ కొట్టండి. సో మొదటిగా మనకి అన్ని రకాలుగా ఒక డిసిప్లిన్ ఉండి నిండు కొట్టలా ఉండి చాలా సాగు. సో వాకర్ మాధవి గారు క్యాబినెట్ జాయింట్ సెక్రటరీని కామన్పేట గారికి కోరుతున్నాను. మా వాకర్స్ ఇంటర్నేషనల్ 11 డిస్ట్రిక్ట్స్ తోటి ఇన్స్టలేషన్ చేయవలసి ఉంది. దానిలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో 101 గవర్నర్గా ఉన్న ద్వారకానాథ్ గారిని ఇన్స్టాల్ చేయడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన ఇంటర్నేషనల్ పరిపాలనా సౌలభ్యం కోసం మనం జిల్లాలుగా విభజించుకున్నాం. ఆ విభజనలో భాగంగా వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ 101గా మనం వ్యవహరిస్తాం. దానికి ఈరోజు ద్వారకానాథ్ గారు, అలాగే మన ఇండియాలోనే అందులో విశాఖపట్నంలోనే స్టార్ట్ అయినటువంటి ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ అనేది ఆల్వార్ దాస్ గారు స్థాపించారు. వారి ఐఐఎం ఇన్స్టిట్యూట్లోనే వారి ఆడిటోరియంలోనే ఈరోజు ప్రోగ్రాం జరుగుతుంది. ఇలాగా వైజాగ్ నుంచి మనకు విదేశాలకు కూడా మన ప్రోగ్రాంలు మన ఆర్గనైజేషన్ కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. దీన్ని మనం ఇంకా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావడం కోసం కొత్త క్లబ్బులు పెట్టి మనం ప్రచారం కూడా చేయవలసి ఉంది. దీనిలో భాగంగా ఈరోజు 101 గవర్నర్ని ఇన్స్టాల్ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు జిల్లా 101 క్యాబినెట్ ఇన్స్టలేషన్ సందర్భంగా జిల్లా గవర్నర్గా ఈవేళ నేను పదవీ ప్రమాణ స్వీకారం చేసే సందర్భాన వచ్చినటువంటి ఆహ్వానితులందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈ సంవత్సరం వాకర్స్ ఉద్యమంలో కొత్త మార్పులు తేవాలని ఆల్వార్ దాస్ గారి ఉద్దేశాలని, ఆశయాల్ని ముందుకు పట్టుకెళ్లే ఉద్దేశంతో ఈ సంవత్సరం మరింత కృషి చేస్తామని మనస్ఫూర్తిగా క్లబ్బుల్ని కోరుతున్నాం. క్లబ్బు సభ్యులు కూడా ఉత్సాహంగా వచ్చి ఉదయం నుంచి సంక్రాంతి శోభను తలపించేలా ఉద్యమంలో పాల్గొన్నారు. వారికి మా మద్దతును, మా తోడ్పాటును వాకర్స్ ఇంటర్నేషనల్ తరపున ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే వాకర్స్ ఫౌండేషన్ ట్రస్టీ, మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఏఎస్ఎన్ ప్రసాద్ గారు, ట్రస్టీ ఏహెచ్ఎన్ వెంకటరావు గారు, పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎస్పీ రావేంద్ర గారు, ప్రస్తుత ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీమతి ప్రభావతి గారు వచ్చి ఆల్రెడీ వేదికపై ఆసీనులు ఉన్నారు. వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.